శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీచర్ కావాలన్న కళ నెరవేర్చుకునేందుకు రెయింబవళ్లు చదివానని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన డిఎస్సి అభ్యర్థి సయ్యద్ జమీల్ అన్నారు. ఆ దేవుడి దయతో ఉద్యోగానికి కావాల్సిన అర్హత మార్కులు సాధించారన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే రిజర్వేషన్ వర్తించని అభ్యర్థికి తనకు రావాల్సిన ఉద్యోగం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని అభ్యర్థి వాపోయాడు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే ఉర్దూలో 58.77 స్కోర్ సాధించారని సయ్యద్ జమీల్ చెప్తున్నాడు. ఓసీ ఈడబ్ల్యూఎస్ కోటాలో తనకు ఆ పోస్ట్ ఇవ్వాలని, కానీ ఆ పోస్టును ముస్లిం బీసీ అంటే షేక్ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారని కూడా చెప్పారు. ఎంపికైన 2008, 2012, 2014, 2018 డిఎస్సిలో బీసీగా నమోదు చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. 2025 నాటికి ఓసీ ఈడబ్ల్యూఎస్ గా నమోదు చేశాడని జమీల్ అన్నాడు. గతంలో బీసీ కులం అని చూపించి 2025 డిఎస్సిలో ఓసీగా ఎలా మారిపోయాడంటూ జమీల్ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం సదరు వ్యక్తి సుండుపల్లి మండలం మడితాడు జెడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థి సర్టిఫికెట్లు తప్పుడు అని తహసీల్దార్ రద్దు చేయించుకొనిరా, అప్పుడు ఉద్యోగం గురించి ఆలోచిస్తామని అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ జమీల్ వాపోయాడు. ఇప్పటికైనా న్యాయం చేయండి అంటూ రాయచోటికి చెందిన డిఎస్సి బాధితుడు సయ్యద్ జమీల్ వాపోతున్నాడు. నమస్కారం సార్, నా పేరు సయ్యద్ జమీల్. 2025 డిఎస్సి లో జరిగిన అన్యాయం గురించి, నాకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను సార్. నా పేరు సయ్యద్ జమీల్, నేను రాయచోటి వాసిని. నేను కడప జిల్లాలో ఎస్ఏ బయాలజీ ఉర్దూ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయి సార్. ఒకటి జనరల్, రెండో పోస్టు ఈడబ్ల్యూఎస్ అని రిజర్వ్ చేయడం జరిగింది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటి పోస్టుకు నేను అర్హుడిని సార్. కానీ నాకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని బీసీఈకి చెందినటువంటి మున్వర్ రసూల్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తి గత డిఎస్సిలో 2008, 2012, 2018 డిఎస్సిలో బీసీఈ ముస్లిం షేక్గా నమోదు చేసుకుని 2025 డిఎస్సిలో మాత్రం అతను ఓసీగా కావాలని పెట్టుకుని నాకు రావాల్సినటువంటి ఉద్యోగాన్ని అతడు పొందడం జరిగింది సార్. ఈ విషయాన్ని నేను అతని యొక్క ఆధారాలన్నీ నేను ప్రతి ఆఫీసర్స్కి, కడప డిఓ సార్కి, కలెక్టర్ సార్కి, ఎంఆర్ఓ సార్కి, లాస్ట్కు కమిషనర్ సార్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి నేను చేస్తూనే ఉన్నాను సార్. ప్రతి వారితో నేను చెప్తూనే ఉన్నాను, చూపిస్తూనే ఉన్నాను. కానీ ఎవరు కూడా నాకు న్యాయం చేయడం లేదు సార్. నా ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే కడప కలెక్టరేట్ సారు డిఆర్ఓ సార్కి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ సార్కి అతని క్యాష్ గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది. డిఆర్ఓ సారు బద్వేల్ ఆర్డీఓ సార్కు అపాయింట్ చేయడం జరిగింది. ఆ సారు ఆర్డీఓ సారు గత 6 నెలల్లో ఆ సారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ డిఓ ఆఫీస్కు పంపకుండా కడపలో సి సెక్షన్ లో అక్కడే పెండింగ్ పెట్టారు సార్. ఇన్ని రోజులు నేను తిప్పుతూ ఉన్నారు, 8 నెలలుగా నేను అడుగుతూనే ఉన్నాను. ఈ ఫైల్ డిఓ ఆఫీస్ కి పోవడం లేదు. ఆ ఆర్డీఓ సార్ బద్వేల్ సార్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే రిపోర్ట్ లో అతను బీసీఈ